మోంతా తుఫానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారన్న దానిపై మనతో టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా సార్ చెప్పండి, అంటే ఈ మోంతా తుఫానికి సంబంధించి రైవాడ జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేస్తున్నారు. ఆ విడుదల చేసే క్రమంలో అంటే మనకి శారదా నది వాటర్ ఫ్లోటింగ్ కూడా పెరుగుతుంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తుఫాను వలన మనకి వర్షం పడి ఊర్లో ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు. ప్రధానంగా పై ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైవాడ జలాశయంకి నీరు ఎక్కువగా చేరడం, అక్కడి నుంచి నీటిని కిందికి విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి శారదానగర్ నదికి పోటు ఉధృతంగా రావడం జరుగుతుంది. అనకాపల్లి పట్టణంలో మరి లోతట్టు ప్రాంతాలైనటువంటి విజయరామరాజుపేట, మూలపేట, దేవీనగర్ ఈ 3 ప్రాంతాల దగ్గర ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ లోతట్టు ప్రాంతాలు ముంపుకి గురైతే వారికి ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి మేము పోలీస్ శాఖ తరఫున మా డిఎస్పీ మేడం గారు, అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అలాగే జోనల్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. విజయరామరాజుపేట నుంచి సుమారుగా 150 మందిని పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. అలాగే మూలపేట నుంచి ఒక 5 కుటుంబాలు, దేవీనగర్ నుంచి 14 కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. ఈరోజు రాత్రి వరద ఉధృతి చూసి ఏదైనా ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది అనిపిస్తే మళ్ళీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరుగుతుంది. లేదు వరద ఉధృతి ఎక్కువగా ఉంది అంటే వారిని మరికొంతకాలం ఈ పునరావాస కేంద్రాల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ రాత్రి ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది వాచ్కి మా పోలీస్ శాఖ తరఫున అక్కడ పికెట్స్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు అంటే మీతో అంటే పరిధిల ప్రకారంగా కాకుండా మొత్తం అందరినీ కూడా జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా గారు మొత్తం అందరినీ అన్ని ఏరియాలు కూడా తిరగమని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎన్ని ఏరియాలు తిరిగారు? ఆ ఏరియాల్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మా జిల్లా ఎస్పీ గారి అయితే ఈ వరద పరిస్థితి కానీ, తుఫాన్ పరిస్థితిని కానీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్ అందరూ కూడా ఫీల్డ్లో తిరగడం, గ్రామాలు సందర్శించడం, ఎక్కడైతే ఈ కల్వర్ట్స్, బ్రిడ్జెస్ ముంపుకి గురవుతాయి, వరదకి కొట్టుకుపోతాయి అనే ఆలోచన ఉందో ఆ ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే ఏదైనా వరద ఉధృతి వల్ల నష్టం జరిగితే అప్పుడు ఏ విధంగా దాన్ని పూడ్చాలి అని చెప్పేసి ఆ విధంగా కూడా తిరగడం జరుగుతుంది. అలాగే మాకు రోజు మొత్తం కనీసం ఒక 5 సార్లైనా మాకు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తూ అధికారులందరికీ కూడా అప్రమత్తం చేస్తూ తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన శారదా నదికి సంబంధించి ఉధృత సగం దాకా కూడా బ్రిడ్జి సగం దాకా మనకి ఉధృతంగా నీరు ప్రవహిస్తూ వచ్చింది. అంటే ఇంకా పెరుగుతుంది. అంటే ఎన్ని క్యూసెక్కుల నీరు విడుదల చేసే అన్నది మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చిందా? అవర్లీ ఇన్ఫర్మేషన్ మాకు వస్తుందండి. నిన్న రాత్రి అయితే 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 9,000 క్యూసెక్కులను విడుదల చేయడం జరిగింది. అలాగే 11 గంటల ప్రాంతంలో 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ నీరు ఇంకా 12,000 క్యూసెక్కుల కంటే ఎక్కువగా విడుదల చేయరని చెప్పి ప్రస్తుతానికి మేము భావిస్తున్నాం. ఎందుకంటే పైన కొండ ప్రాంతాల్లోని వర్షం పడటం లేదు ఇప్పుడు, అలాగే నీరు కూడా రైవాడ జలాశయానికి చేరడం లేదు. కాబట్టి రేపు ఉదయం వరకు కూడా ఈ 12,000 క్యూసెక్కుల నీరు మాత్రం కిందకి విడుదల చేసి అక్కడ నుంచి ఇంకా తగ్గిస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఒక పోలీస్ అధికారులు మీరు ఒకరే పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇలాంటివి బృందాలు ఎవరైనా చేరుకునే పరిస్థితులు ఉన్నాయా? అనకాపల్లి పట్టణంలో మరి ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒకటి 35 మంది సభ్యులతో కూడిన బృందం ఉంది. ఈరోజు ఉదయం నేషనల్ హైవే మీద ఒక చెట్టు పడిపోవడం జరిగింది. చాలా పెద్ద చెట్టు, ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో ఆ చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించడం జరిగింది. అలాగే ఎక్కడైనా ఆ బృందాల తాలూకా అవసరం పడుతుంది అంటే ఇమీడియట్గా రష్ అవ్వడానికి వాళ్ళు 24/7 స్టాండ్ బైలో రెడీగా ఉన్నారు. అలాగే మా పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఒకే లైన్లో పనిచేయడం జరుగుతుందండి. అంటే ఈ తుఫానుకి సంబంధించి ఎవరైనా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏ విధమైనటువంటి జరిగాయి? లేదండి, ఇంతవరకు మనకి ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ రిపోర్ట్ కాలేదు. అలాగే అసలు జరగకుండానే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి ముందస్తు
సహాయక చర్యల్లో భాగంగానే పోలీస్ శాఖ అంతా కూడా నిమగ్నమై ఉంది. రైట్, మొత్తానికి చూసుకుంటే అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీస్ యాంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడెక్కడైతే మన శారదా నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయి అక్కడక్కడ పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలెవరిని కూడా అక్కడికి వెళ్లకుండా చూసుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, జిఎంకే టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.